హే ఆల్, చాలామంది హెల్తీ బ్రౌనీ రెసిపీ అయితే అడుగుతున్నారు కదా. సో ఆ వీడియో అనేది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను నేను. ఇది మొత్తం కూడా రాగి ఫ్లోర్తోని చేస్తామన్నమాట. షుగర్ అనేది వాడము. ఇక్కడ మనం ఫస్ట్ చాక్లెట్ ఇంకా బటర్ని అయితే మెల్ట్ చేసుకోవాలి కదా. ఎన్ని గ్రామ్స్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. 160 గ్రామ్స్ డార్క్ కాంపౌండ్ చాక్లెట్ అయితే తీసుకోవాలన్నమాట. 160 గ్రామ్స్. ఇలాగా రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని అయితే 60 గ్రామ్స్ అయితే తీసుకోవాలి. మనం కేక్ కోసం ఏం చేసినా కూడా రూమ్ టెంపరేచర్లో ఉండేవే వాడాలన్నమాట. అప్పుడే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఏదైనా కూడా, కేక్ అనే కాదు, బ్రౌనీ అయినా ఏమైనా కూడా. ఇంకా రెండు కూడా డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే మనం వాటిని మెల్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో బౌల్ అయితే తీసుకొని నేను ఇక్కడ 250 ml కప్ అయితే యూజ్ చేస్తున్నాను. 1 కప్ రాగి ఫ్లోర్ అయితే తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి కోకో పౌడర్ అనమాట. మనం ఇది కేక్ కోసం వాడిన డ్రై ఇంగ్రీడియంట్స్ ఏమైనా కూడా లెవెల్గా అయితే తీసుకోవాలి. సో దానివల్ల ఏంటంటే మనకి క్వాంటిటీ బాగా అనేది వస్తుంది అనమాట. ఎక్కువ అయితే కేక్ అనేది సింక్ అయిపోవచ్చు, లేదా ఎక్కువ పొంగిపోవచ్చు. సో 1 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ అయితే వేసుకున్నాను. మీకు కేక్గా కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే లేదు, అవాయిడ్ చేసినా పర్లేదు. ఇలా జల్లించుకుంటే ఏంటంటే ఏమైనా చెత్త ఏమైనా ఉంటే అందులోకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు 2 ఎగ్స్ అయితే టెస్ట్ చేసుకోవాలి. ఎప్పుడు మనం కేక్స్ కోసం ఏం వాడినా కూడా ఎగ్స్ అనేవి వాటర్లో పెట్టి టెస్ట్ చేసుకోవాలన్నమాట. దీనికోసం 2 ఎగ్స్ అయితే సరిపోతుంది. తర్వాత అదే కప్తో మనం ఏ కప్తో అయితే మనం రాగి ఫ్లోర్ వేసామో అదే కప్తో జాగ్రీ పౌడర్ అనమాట. ఈ ప్లేస్లో మీరు షుగర్ కూడా వాడుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ ఫుల్గా హెల్తీ బ్రౌనీ రెసిపీనే చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను జాగ్రీ పౌడర్ అయితే యూజ్ చేసుకున్నాను. ఇంకా 1 టీ స్పూన్ వచ్చేసి వెనిలా ఎసెన్స్ అయితే సరిపోతుంది అనమాట. ఇలా మొత్తం అన్నీ వేసి బీట్ చేయాలి. మీ దగ్గర ఒకవేళ బీటర్ లేకపోయినా పర్వాలేదు. నేను కొంచెం ఫ్లఫీగా రావాలని అయితే బీట్ చేశాను అనమాట. మీ దగ్గర బీటర్ లేకపోతే విస్కర్తో కూడా కొంచెం కలిపేస్తే సరిపోతుంది, మిక్సీలో వేయకండి. తర్వాత ఈ డార్క్ కాంపౌండ్ ఇంకా బటర్ అయితే మెల్ట్ చేసాం కదా, అది పూర్తిగా చల్లారిన తర్వాతే మనం అక్కడ బీట్ చేసుకున్న ఎగ్స్లోనైతే వేసి కలపాలన్నమాట. ఎక్కువగా మిక్స్ చేయని అవసరం లేదు, దానివల్ల ఏం ప్రాబ్లం కూడా అవ్వదు. కాకపోతే ఏంటంటే మొత్తం మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఏమైతే డ్రై ఇంగ్రీడియంట్స్ జల్లించుకొని పక్కన పెట్టుకున్నామో అవి కొంచెం కొంచెంగా అయితే యాడ్ చేసుకుంటూ నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. దీనివల్ల ఏంటంటే పైన మంచి క్రింకిల్ టాప్ అనేది వస్తుంది. చూసుకోండి, మీకు ఒకవేళ క్రింకిల్ టాప్ రాలేదంటే మాత్రం మనం కలిపే దాంట్లోనే ఉంటుంది. అలాగే మనం ఏదైతే ఓవెన్ కానీ ఓటీజీ కానీ సెట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ నేను కొంచెం మిల్క్ అనేది వేసుకున్నాను, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పైన మనం చాకో చిప్స్ అయితే వేసుకొని మరలా ఒకసారి కలుపుకోవాలన్నమాట, మొత్తం అన్ని మిక్స్ అయ్యేటట్టుగా. నెక్స్ట్ 8 ఇంచెస్ టిన్ అయితే గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ అయితే వేసుకొని అందులోని ఈ బ్యాటర్ అనేది వేసుకోవాలన్నమాట. ముఖ్యంగా చెప్తున్నాను, ఈ పైన చాకో చిప్స్ వేసాను కదా, అది వేసిన తర్వాత అయితే ట్యాప్ చేయకూడదు. అలా చేస్తే ఏంటంటే కిందకి అనేది వెళ్ళిపోతుంది. సో ఇంకా ఓవెన్లో అయితే పెట్టేశాను అనమాట. 150 degreesలో అయితే పెట్టాను. 30 minutesలో నాకైతే బేక్ అయిపోయింది. ఇంకా కూల్ అయిన తర్వాత అయితే ఇలా పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన పీసెస్లో అయితే కట్ చేసుకోవచ్చు. దీన్ని ఇంకా మినీ బైట్స్లో కూడా చేసుకోవచ్చు. పైన మీకు నచ్చిన గార్నిష్ అయితే చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.